హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోటికి రుచిగా గోధుమ పిండి అలాగే 2 ఉల్లిపాయలతో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగైనా సరే లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా సరే ఎలా అయినా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు వాముని ఇలా అరచేతిలో వేసి కొంచెం ఈ విధంగా నలుపుకొని వేసుకోండి. ఇలా వాము వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండిలో సాల్ట్ ఆయిల్ కలిసే విధంగా బాగా ఒకసారి ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇలా పిండిని బాగా కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో మనం గట్టిగా ముద్దలాగా చేస్తే ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా వస్తే మనం వేసుకున్న ఆయిల్ సరిపోయినట్టు, లేదంటే మరొక కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కనుక కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా కొద్దిగా చూసుకొని పోసుకోవాలి. ఈ విధంగా అయితే పిండి కొంచెం గట్టిగానే అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే పిండిని కొంచెం సేపు నానబెట్టుకుందాము. ఈ లోపు అయితే లోపల స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే చేత్తో ఈ విధంగా నలుపుకోవాలి. ఇలా నలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా లేయర్స్ అన్నీ కూడా విడిపోతాయండి. చక్కగా ఇలా నలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం నలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి. లేదంటే సన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక పావు స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వ, అలాగే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం ఉల్లిపాయ ముక్కలను కలిపి పెట్టాం కదండి, కొంచెం తేమగా ఉంటుంది. ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, దానికోసం అయితే ఇలా రవ్వ వేయడం వల్ల నీరంతా రవ్వ అనేది పీల్చుకుంటుంది. ఇలా బొంబాయి రవ్వ అలాగే కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ స్టఫ్ను పక్కన పెట్టుకొని ముందుగానే పిండిని కలిపి నానబెట్టుకున్నాం కదండి, మూత తీసి ఒక 2 నిమిషాల పాటు పిండిని అయితే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న ఈ పిండిని అయితే కనుక 2 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోవాలండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా 2 భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ ఈ విధంగా కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే రుద్దుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలచగా లేకుండా కొంచెం ఈ విధంగా మీడియంగా ఉండేలాగా అయితే మనం చపాతీని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీని ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టఫ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ స్టఫ్ని అయితే కనుక సగం వరకు వేసుకోవాలండి. మనకి 2 ఉల్లిపాయలు చేసాం కాబట్టి సగం ఒక ఉల్లిపాయ అయితే మనకు ఒక చపాతీకి సరిపోతుంది. ఈ విధంగా సగం స్టఫ్ని ఇలా చపాతీ పైన వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఎటువైపు అయినా సరే ఒక సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చక్కగా నీట్గా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని మధ్యలోకి అయితే కనుక కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టుకొని మరొక పార్ట్ని తీసి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మనకి పైకి రావాలి. ఇలా చూసుకొని మొత్తం టైట్గా అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏమన్నా సైడ్కు పడినాయి అనుకోండి, వాటిని కూడా పైన పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే చక్కగా అంటుకుపోతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఈ విధంగా టైట్గా అయితే రోల్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చపాతీలాగా తట్టుకోవాలండి. కొంచెం మందంగానే ఉండాలి, మరి పలచగా అయితే ఉండకూడదు. నేను ఇక్కడ చేతికి ఆయిల్ రాసి ప్రెస్ చేశానండి. మీరు కావాలంటే కొంచెం పైన పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో అయినా రుద్దుకోవచ్చు. అలా తయారు చేసిన దాన్ని పక్కన పెట్టుకొని మరొక రోల్ ఉంది కదండి, దాన్ని కూడా తీసుకొని చూడండి ఈ విధంగా అయితే టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా సైడ్లు విడిపోతూ ఉంటే ప్రెస్ చేసుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా కొంచెం
చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మరి పల్చగా లేకుండా కొంచెం మందంగానే ఉండే విధంగా అయితే ప్రెస్ చేసుకోండి. ఇలా చేత్తో ప్రెస్ చేయడం ఇబ్బందిగా ఉందనుకుంటే పైన కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి. ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ ఆనియన్ చపాతీ ఉంది కదండి, దీన్ని అయితే కనుక పెనం మీద వేసి అటు ఇటు ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అలాగే మరొకటి కూడా కాల్చి చూపిస్తాను చూడండి. ఇలా పెనం మీద వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. ఎప్పుడు తినే చపాతీ బోర్ కొట్టినట్టయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మనం 2 కప్పుల గోధుమ పిండికి 4 అయితే అవుతాయండి. మనం వీటిలో మసాలాలు వేసాం కాబట్టి ఇంకా వేరేగా చట్నీ కూడా ఏం అవసరం ఉండదు. అలా ఒత్తిగానే తినేయొచ్చండి. పిల్లలకైతే ఇలా కొంచెం టమాటా కెచప్తో సర్వ్ చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.